అది అక్టోబర్ 8, 1985 అకేరి లావ్రో అనే ఒక క్రూయిజ్ షిప్ అనేది ఈజిప్ట్ పోర్ట్లో ఆగుంది మరియు అలెగ్జాండర్ పోర్ట్ నుంచి అది పోర్ట్ సయీద్కి వెళ్ళబోతుంది. నలుగురు టెర్రరిస్టులు కలిసి ఈ షిప్ అనేది హైజాక్ చేయడం అయితే జరిగింది మరియు ఈ షిప్ అనేది ప్రముఖ ఇటాలియన్ క్రూజ్ షిప్ మరియు అక్టోబర్ తారీఖు అప్పుడు ఇది హైజాక్ చేయడం అయితే జరిగింది మరియు ఈ షిప్ ప్రయాణం మొత్తం 13 రోజులు. అయితే ఈ 13 రోజుల్లో షిప్ అనేది ఒక పోర్ట్ దగ్గర ఆగింది. ఆ పోర్ట్ పేరు అలెగ్జాండర్ పోర్ట్ మరియు ఈ పోర్ట్ దగ్గర కొంతమంది ప్యాసింజర్స్ దిగిపోయారు మరియు వాళ్ళు అక్కడి నుంచి బై రోడ్డు ద్వారంగా ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ చూడటానికి వెళ్తారు. మిగిలిన 90 మంది ప్యాసింజర్స్ మరియు 340 మంది క్రూ సభ్యులు కలిసి షిప్ అనేది బయలుదేరింది. ఇది పోర్ట్ సయీద్ కి వెళ్తుంది మరియు ఎవరైతే క్రూజ్ షిప్ లోంచి దిగిపోయారో వాళ్ళందరూ బై రోడ్ నుంచి పోర్ట్ సయీద్ దగ్గర వీళ్ళు షిప్ ఎక్కి మరియు అక్కడ నుంచి వాళ్ళ జర్నీ అనేది కంటిన్యూ చేస్తారు మరియు ఈ లోపల మిగిలిన 90 మంది కలిసి ఈ షిప్ లో ప్రయాణం అనేది మొదలు పెట్టారు మరియు ఈ షిప్ అనేది పోర్ట్ సయీద్ దగ్గర చేరిన మట్ల మిగిలిన క్రూ సభ్యులు కూడా దీనిలో జాయిన్ అయితే షిప్ అనేది ఎంతసేపు అయినా సరే కూడా అక్కడికి రాలేదు మరియు 300 మంది కంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ అక్కడే వెయిట్ చేస్తున్నారు మరియు క్రూ సభ్యులు ఏమని చెప్పారంటే కొంతసేపు బీచ్ చేయండి, సూయజ్ కెనాల్ నుంచి రావాలి కాబట్టి షిప్ అనేది కొంత ట్రాఫిక్ జామ్ అవటం వల్ల షిప్ అనేది కొంతసేపు ఆగిందన్నారు. దీంతో 3 గంటలు ఆగిన దాని తర్వాత కూడా షిప్ రాలేదు. అప్పుడే వాళ్ళకి నిజం చెప్పారు. నలుగురు టెర్రరిస్టులు కలిసి హైజాక్ చేయడం అయితే జరిగింది మరియు షిప్ లో ఉన్న 90 మంది మరియు 340 మంది క్రూ సభ్యులతో సహా మొత్తం అందరూ హైజాక్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నలుగురు హైజాకర్లు ఎవరు మరియు వీళ్ళు ఎందుకు హైజాక్ చేశారు మరియు దీంతో పాటుగా ఈ షిప్ అనేది ఇటలీ గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి ముందుగా ఇటలీ గవర్నమెంట్ యొక్క ఆఫీషియల్స్ ముందుగానే రెస్పాండ్ అయ్యారు మరియు దీంతో పాటుగా షిప్ లోపల 16 మంది యుఎస్ఏ సభ్యులు ఉన్నారు మరియు యుఎస్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది మరియు షిప్ లో ఉన్న ప్యాసింజర్స్ బతుకున్నారా చనిపోయారు మరియు వాళ్ళు కాపాడారా లేరా మరియు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఎలా జరిగింది అనేది వీడియో చివరిదాకా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది ఇటలీకి చెందిన షిప్ మరియు ఈ షిప్ అనేది 1985 అక్టోబర్ 13న ఇది బయలుదేరటం అయితే జరిగింది మరియు ఈ ట్రిప్ అనేది మొత్తం 13 రోజులు మరియు దీంతో పాటుగా ఈ ట్రిప్ లో మెయిన్ గా కవర్ చేసేయి ఈజిప్ట్ పోర్ట్ మరియు ఇజ్రాయెల్ పోర్ట్ అనేది ఇది కవర్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం 748 మంది ప్యాసింజర్లు దీనిలో ప్రయాణం చేయడం అయితే జరిగింది మరియు ఒక చోట ఈజిప్ట్ పోర్ట్ లో కొంతమంది అక్కడ డిపోర్ట్ అవుతారు మరియు కొంతమంది అక్కడ దిగిపోయి అక్కడ నుంచి బస్సెస్ ద్వారంగా ఇంకొన్ని లొకేషన్స్ కి వెళ్తారు మరియు ఇంకొంతమంది షిప్ లోనే ఉండిపోతారు మరియు షిప్ జర్నీస్ అనే చాలా మంది ఇష్టపడతారు మరియు షిప్ ని హైజాక్ చేయడం అనేది చాలా కష్టం మరియు దీని కారణంగానే ప్యాసింజర్స్ అందరి దగ్గర ఉత్తి పాస్పోర్ట్స్ మాత్రమే చూస్తారు మరియు వాళ్ళ లగేజ్ అనేది చెక్ చేయరు. అయితే వీళ్ళతో పాటుగా కొంతమంది టెర్రరిస్టులు కూడా కలిసిపోయి ఈ చిన్న లూప్ హోల్ వాడుకొని వాళ్ళ బ్యాగుల్లో టెర్రరిస్ట్ ఆయుధాలు అనేవి పెట్టుకోవడం అయితే జరిగింది మరియు వెపన్స్ మరియు మిగిలిన గ్రెనేడ్స్ ఇలాంటివి పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేయడం అయితే జరిగింది. మరియు ఎప్పుడైతే అక్టోబర్ 7 తారీఖు ఈజిప్ట్లోని ఒక పోర్ట్ దగ్గర అలెగ్జాండర్ పోర్ట్ దగ్గర వీళ్ళు ఆగినప్పుడు కొంతమంది దిగిపోతారు మరియు మిగిలిన వాళ్ళ మందినే వీళ్ళందరూ హైజాక్ చేయడం అయితే ప్లాన్ గా పెట్టుకున్నారు. దీని కారణంగా షిప్ లో కూడా చాలా తక్కువ మంది ప్యాసింజర్స్ మరియు క్రూ మెంబర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అనుకున్నారు. ఈజిప్ట్ లోని అలెగ్జాండర్ పోర్ట్ నుంచి ఇది బయలుదేరటం అయితే జరిగింది మరియు అక్కడ నుంచి ఇది పోర్ట్ సైడ్ కి వెళ్ళబోతుంది మరియు దారి మధ్యలో 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఇది కవర్ చేయాల్సి ఉంటుంది మరియు దీని కారణంగానే ఎప్పుడైతే ఆ రోజు మార్నింగ్ షిప్ అనేది ఈజిప్ట్ లోని పోర్ట్ కి రీచ్ అయిందో కొంతమంది ప్యాసింజర్స్ అక్కడే దిగిపోయారు మరియు మిగిలిన ప్యాసింజర్స్ మొత్తం ఆ రోజు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మరియు దీంతో హైజాకర్స్ వాళ్ళ వెపన్స్ తీసి వాళ్ళందరినీ హైజాక్ చేయడం మొదలు పెట్టారు మరియు గాల్లోకి కాల్పులు కాలుస్తా వాళ్ళందరినీ భయపెట్టారు మరియు తప్పించుకుందాం అనుకున్న వాళ్ళని కూడా లాక్కొచ్చి మరీ వాళ్ళందరినీ బందీలుగా చేసి లోపల ఉండే వాళ్ళందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి లోపల మొత్తం 2 రౌండ్లు కాల్పులు కూడా జరపడం జరిగింది మరియు కొంతసేపట్లోనే ఈ విషయం కెప్టెన్ కి తెలిసింది. కెప్టెన్ డిసోజా అప్పుడే మైక్ లో అరవటం మొదలు పెట్టారు. షిప్ అనేది హైజాక్ అయింది, చాలా మంది దూకి తప్పించుకొని ఇక్కడ నుంచి పారిపోమని చెప్పి షిప్ కెప్టెన్ ఇంకో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. హైజాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నావిగేషన్ డెక్ మీదకి వచ్చి మాతో మాట్లాడండి అని చెప్పేసి అతను చెప్పారు. హైజాకర్స్ కెప్టెన్ తో ఇలా అంటారు, 300 కిలోమీటర్ల దూరంలో సిరియా పోర్ట్ ఉంది, అక్కడికి షిప్ అనేది తీసుకెళ్లు మరియు 97 మంది ప్యాసింజర్స్ ని వాళ్ళు బందీలుగా పట్టుకొని వాళ్ళందరినీ డైనింగ్ రూమ్ లోనే బంధించడం అయితే జరిగింది మరియు క్రూను మట్టుకు వాళ్ళు బంధించలేదు. దాదాపు 340 మంది ఉన్న క్రూను మట్టుకు వాళ్ళ పని అనేది యథావిధిగా చేసుకోమన్నాడు. వీళ్ళ కెప్టెన్ కి మేము నార్మెక్ చెందిన హైజాకర్స్ అని చెప్పి ముందు అబద్ధం చెప్పారు. దాని తర్వాత హైజాకర్స్ ముందుగానే 20 నుంచి 40 మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఉంది 9 మరియు వీళ్ళందరూ కలిసి పాలస్తీన్ లిబరేషన్ కార్పొరేషన్ ఫ్రంట్ లైన్ కి సంబంధించిన వాళ్ళు మరియు PLF కి సంబంధించిన వీళ్ళందరూ అరబిక్ లాంగ్వేజ్ అనేది వీళ్ళు వాడటం అయితే జరిగింది. హైజాకర్స్ రేడియో కమ్యూనికేషన్ జరగకుండా ఉండటానికి రేడియో స్టేషన్ ఆఫ్ చేయాలనుకుంటారు మరియు ఈ లోపల వాళ్ళు ఒక పొరపాటు అనేది చేశారు. ఈ లోపల క్రూ మెంబర్స్ కావాలని చెప్పేసి ముందే SOS బటన్ అనేది నొక్కేశారు మరియు దీని కారణంగా స్వీడన్ లో ఉండే కొంతమందికి ఆఫీసర్ కి ఈ విషయం అనేది తెలుస్తుంది ఆ షిప్ అనేది హైజాక్ అయిందని చెప్పేసి. ఈ లోపల వీళ్ళు ఇటలీ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తారు మరియు ఆ షిప్ మొత్తం రాత్రి అంతా అందరినీ డైనింగ్ హాల్ లోనే ఉంచారు మరియు ఆ డైనింగ్ హాల్ చుట్టుపక్కల మొత్తం కంటైనర్స్ అనేవి పెట్టారు మరియు ఆ కంటైనర్స్ లో ఆయిల్ ఉందని చెప్పేసి వాళ్ళు బెదిరించడం అయితే చేశారు. ఇంకో పక్కన టైం అనేది 10:30 కావస్తుంది. పిరమిడ్స్ చూడటానికి
దిగిపోయిన ప్యాసింజర్స్ అందరూ మళ్ళీ పోర్ట్లోకి వచ్చేసారు మరియు వీళ్ళందరూ షిప్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. కానీ షిప్ ఎంతసేపు అయినా సరే కూడా పోర్ట్కి రీచ్ అవ్వలేదు మరియు దీని కారణంగా ఏమని చెప్పారంటే పోర్ట్ అథారిటీ వాళ్ళందరూ షిప్ సూయజ్ కెనాల్ నుంచి రావాలి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి కొంతసేపు మీ అందరూ వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళతో అన్నారు. నైట్ 1:30 అవుతున్నా సరే కూడా షిప్ అనేది రాలేదు. దీంతో వాళ్ళు నిజం అనేది చెప్పేశారు. షిప్ అనేది హైజాక్ అయిందనే విషయం వాళ్ళు చెప్పేయడం ద్వారా ఈ విషయం అనేది న్యూస్ కి లీక్ అయింది మరియు న్యూస్ మొత్తం ఇది కవర్ చేయడం మొదలు పెట్టారు ఈ హైజాక్ గురించి. మరియు దీంతో పాటుగా ఇటలీ గవర్నమెంట్ మరియు యుఎస్ గవర్నమెంట్ ఆ షిప్ లో వాళ్ళ సిటిజన్స్ ఉండటం వల్ల వాళ్ళు చాలా స్పీడ్ గా రియాక్ట్ అవడం మొదలు పెట్టారు. వీళ్ళందరూ ఒక కాన్ఫరెన్స్ లో కలవటం అయితే జరిగింది. మీటింగ్ లో మిలిటరీ ఆపరేషన్ అనేది చాలా తొందరగా స్టార్ట్ చేయాలనుకున్నారు మరియు దీని కారణంగానే వాళ్ళు చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. మీరు ఆ షిప్ అనేది ఏ పోర్ట్ లో ల్యాండ్ అవని మాకండి మరియు దీని కారణంగా అది ఇంటర్నేషనల్ వాటర్స్ లోనే తిరుగుతూ ఉండాలి. మరియు ఈ లోపల యుఎస్ నేవీ మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ కూడా తొందరగా అక్కడికి షిప్ దగ్గరికి రీచ్ అవ్వమని చెప్పారు. మరియు దీని కారణంగా ఈజీగా ఆ షిప్ అనేది యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకుందాం అనుకున్నారు ఎలానా సరే వార్ అనేది చేసి. కానీ ఈ లోపల ఇటలీ గవర్నమెంట్ మటుకు ఇంకొకలాగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇటలీ పిఎం బెటినో క్రాక్సీ దీని డిప్లొమాటిక్ వేలో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలనుకున్నారు. మరియు దీని కారణంగానే వీళ్ళు ఇజ్రాయెల్, జోర్డన్, సిరియా మరియు మిగిలిన అరబ్ కంట్రీస్ అన్నిటితో మాట్లాడి ఈ పిఎల్ఓకి మీకు ఏమైనా సంబంధం ఉందా అని అడగడంతో ఈ హైజాక్ కి మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కొంతమంది అరబ్ లీడర్స్ ముందుకు వచ్చి మేము వాళ్ళతో నెగోషియేషన్ చేస్తామన్నారు మరియు యాసర్ అఫర్ మరియు ఇంకొక వ్యక్తి అయిన అబు అబ్బాస్ మరియు వీళ్ళిద్దరు కలిసి నెగోషియేషన్ చేస్తా అని చెప్పేసి ఈజిప్ట్ కి వీళ్ళిద్దరూ చేరుకోవటం అయితే జరిగింది. ఆ రోజు మార్నింగ్ 8 అవుతుంది మరియు అక్టోబర్ 8వ తారీఖు అప్పుడు ఎవరైతే యుఎస్ మరియు జూస్ ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు సిటిజన్స్ ని వేరు చేయడం మొదలు పెట్టారు మరియు అందుట్లో ఒక కపుల్ అయితే దొరకటం అయితే జరిగింది. మరియు ఈ కపుల్ అనే వాళ్ళు న్యూజెర్సీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళ బర్త్డే ఫంక్షన్ అనేది చేసుకోవడానికి అక్కడికి వచ్చారు మరియు ఈ షిప్ లో ఉన్న వాళ్ళందరినీ వేరు చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా జ్యూస్ ను మటుకు చాలా గంభీరంగా వీళ్ళు బెదిరించడం మొదలు పెట్టారు. జ్యూస్ ఎవరైనా సరే కూడా తప్పించుకోవాలి అనుకుంటే ఈ షిప్ లో నుంచి వాళ్ళు మటుకు మేము కాల్చి చంపేస్తామని చెప్పేసి తీవ్రవాదులు కరాఖండిగా చెప్పడం అయితే మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న కెప్టెన్ మటుకు ఆలోచించాడు. మొత్తం 4 మాత్రం హైజాకర్స్ ఉన్నారు, వీళ్ళ ఒకడు మాత్రం మెయిన్ హెడ్ అనేది గమనించాడు. షిప్ అనేది మార్నింగ్ సిరియాకి చేరుకుంది మరియు సిరియా ఒక పోర్ట్ అథారిటీకి రిక్వెస్ట్ చేశారు మేము సిరియాలోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి. అయితే యుఎస్ మరియు ఇటలీ గవర్నమెంట్స్ ముందుగానే చెప్పే షిప్ అనేది ఎలాన్నా సరే కూడా పోర్ట్లో ఆగకూడదని చెప్పేసి మరియు దీని కారణంగా వాళ్ళు పర్మిషన్ అనేది డినై చేశారు. మరియు వాళ్ళు ఒక చిన్న విషయం అనేది చెప్పారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎవరైతే 50 మంది పాలస్తీన్లు పట్టుకున్నారో వాళ్ళందరినీ విడిపించాలని చెప్పేసి ఇది వాళ్ళ డిమాండ్ అని చెప్పారు. మరియు దీంతో పాటుగా హైయర్ అథారిటీస్ని పిలిపించండి మేము వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి ఆ హైజాకర్స్ మాట్లాడటం అయితే జరిగింది. ఒక డెడ్ లైన్ అనేది ఇచ్చారు. ఈవినింగ్ 3 PM కల్లా మా వాళ్ళందరూ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి పాలస్తీన్ వాళ్ళ ప్రజల గురించి మాట్లాడారు. అయితే ఈ విషయాలన్నీ గవర్నమెంట్స్ ఏవి పట్టించుకోలేదు మరియు సాయంత్రం 3 అయిపోవడంతో ఎలానా సరే గవర్నమెంట్ మనల్ని పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ని చంపేయటం అయితే జరిగింది. ఇతను యుఎస్ ఆంగ్లో జూయిష్ మరియు దీని కారణంగానే వీళ్ళకి చాలా కోపం ఉంది ఇతని మీద. ఇతను ఒక జూయిష్ కాబట్టి మరియు ఇతను యుఎస్ గవర్నమెంట్కి కూడా సంబంధించినోడు కాబట్టి ఇతన్ని ఫస్ట్ చంపేసి అతని శరీరం అనేది నీళ్ళలో వేసేయమన్నారు. దీంతో క్రూ మొత్తం భయపడి హైజాకర్స్ ఏం చెప్తే ఆ పని చేయటం మొదలు పెట్టారు. హైజాకర్స్ కెప్టెన్ తో ఇతని పాస్పోర్ట్ ఏది అని అడిగారు మరియు ఇతని పాస్పోర్ట్ చూపెట్టి ఇతను మేము ఆల్రెడీ చంపేసామని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే మొదలు పెట్టారు. మరియు ఈ లోపల సిరియా లోపలికి వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి అతను లిబియాకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కాబట్టి హైజాకర్ షిప్ అనేది లిబియా తీసుకెళ్లారు. ఈ లోపల అఫీషియల్స్ అందరూ భయపడి నెగోషియేషన్ కి ఓకే చెప్పారు మరియు అబు అబ్బాస్ కావాలని చెప్పేసి డైరెక్ట్ గా నెగోషియేషన్ చేయకుండా అతను ఇండైరెక్ట్ గా ఒక రేడియో మెసేజ్ అనేది పంపించాడు. షిప్ లోపల ఉండే టెర్రరిస్టులతో ఒక విషయం అనేది మాట్లాడాడు మరియు లోపల ఉండే షిప్ మెంబర్స్ అందరితో చాలా డీసెంట్గా నడుచుకోమని మరియు వాళ్ళందరితో కైండ్గా ఉండమని మరియు మిగిలిన వాళ్ళందరూ నువ్వు చంపొద్దని చెప్పేసి ఆయన ఒక విషయం అనేది తెలియజేశారు. మరియు అతను స్పీకర్లో ఒక విషయం చెప్తా అని చెప్పేసి స్పీకర్కి కనెక్షన్ అయితే చేశారు. లోపల ఉండే క్రూ మెంబర్స్ మరియు కెప్టెన్కి అతను అపాలజీ చేశాడు. మాకు హైజాక్ చేయటం అనేది విషయం కాదు, మాకు ఇజ్రాయెల్ గవర్నమెంట్లో మా మనుషులు బయటికి రావాలి, అందుకే మేము ఈ హైజాక్ అనేది చేశామని చెప్పేసి అతను సారీ కూడా చెప్పాడు. మరియు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇంటర్సెప్ట్ చేయడం అయితే జరిగింది. మరియు ఈ రేడియో టేప్ మొత్తాన్ని తీసుకెళ్లి అబు అబ్బాసే దీని వెనకున్నాడు, వీళ్ళు కావాలని చెప్పేసి మళ్ళీ మోసం చేస్తున్నారు అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్కి చెప్పడం అయితే జరిగింది. దీంతో ఈ విషయం మొత్తం యుఎస్ గవర్నమెంట్ తెలుసుకొని ఒక ఆపరేషన్ని రెడీ చేయమని చెప్పేసి కమాండర్కి ఆర్డర్ అయితే వేశారు. మరియు ఈ లోపల కమాండర్ ఒక ఆపరేషన్ అనేది అతను రెడీ చేయడం అయితే మొదలు పెట్టాడు. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ వరకు ఈ ఆపరేషన్కి నో చెప్పాడు. ఈ షిప్ అనేది ఇటలీ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇటలీ గవర్నమెంట్ ఈ ఆపరేషన్ అనేది చేస్తుంది మరియు డిప్లొమాటిక్ వేలో ఈ ప్రాబ్లం అనేది మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. దీంతో పాటుగా యుఎస్ లోపల ఎవరైతే సిటిజన్స్ ఆ షిప్లో ఉన్నారో వాళ్ళందరికీ ఏమి కాదని చెప్పేసి అతను హామీ ఇచ్చారు.
దీంతో పాటుగా అరబ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో యాసిఫ్ ఫతే మరియు అబు అబ్బాస్ వీళ్ళందరూ కూడా నెగోషియేషన్ స్టార్ట్ చేసి ఈ టెర్రరిస్టులని హైజాక్ చేయడం ఆపుదాం అని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ హైజాకర్స్ ఒక షిప్ లొకేషన్ అనేది కనిపెట్టారు మరియు దీంతో అరబ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ షిప్ లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళతో నెగోషియేషన్ స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టారు. అయితే వీళ్ళు కొన్ని విషయాలకి ఓకే చెప్పారు. అదేంటంటే ఈ టెర్రరిస్టులు నలుగురు మేము ఇక్కడ నుంచి పారిపోతాం, మమ్మల్ని ఏ దేశం కూడా మమ్మల్ని పట్టుకోకూడదు మరియు దీంతో పాటుగా మా మనుషులు కూడా వదిలేయాలి. మరియు దీంతో యుఎస్ గవర్నమెంట్కి ఇది అస్సలు నచ్చల, ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ ఎప్పుడూ టెర్రరిస్టులతో నెగోషియేషన్ అసలు చేయడం అయితే జరగదు. అయితే డిప్లొమాటిక్ వేలో దీని ప్రాబ్లం ఎలానా సరే సాల్వ్ చేయాలని చెప్పేసి పిఎం ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి దీన్నిటికీ ఓకే చెప్పారు. మరియు లోపల ఉండే ప్యాసింజర్స్ వాళ్ళందరినీ చిన్న చిన్న షిప్పుల్లో వాళ్ళందరినీ పోటుకి తీసుకురావడం మొదలు పెట్టారు. మరియు ఉమెన్ మటుకు వాళ్ళ హస్బెండ్ కోసం వెతుక్కుంటుంది. అయితే వీళ్ళ హస్బెండ్ని ఆల్రెడీ టెర్రరిస్టులు ముందుగానే చంపేశారు. అయితే ఈ విషయం అనేది బయటికి రాకుండా ఉండటానికి ముందుగానే క్రూని మరియు లోపల ఉండే కెప్టెన్ని కూడా బెదిరించడం అయితే జరిగింది. దీంతో ఈ విషయం అనేది వాళ్ళ వైఫ్కి ముందుగానే ఇతను చెప్పలేకపోయాడు కెప్టెన్. అయితే తర్వాత ఈ విషయం అనేది కెప్టెన్ చెప్పాడు. మరియు దీంతో పాటుగా ఇటలీ పిఎం మటుకు ఈ విషయం తెలిసినా సరే కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన కావాలని చెప్పేసి గొప్పలకు పోయి మేము ఇదే డిప్లొమాటిక్ వేలో సాల్వ్ చేసామని చెప్పేసి ప్రెస్ ముందు చెప్పడం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయం మటుకు అమెరికాకి తెలిసింది. దీంతో కమాండర్కి ఎమ్మటనే ఆర్డర్ ఇచ్చారు, ఎలానా సరే కూడా ఆ టెర్రరిస్టులందరినీ పట్టుకోమని చెప్పేసి. అరబ్ లీడర్స్ మరియు ఈజిప్ట్ లీడర్స్ అందరూ కలిసి ఒక మాట అయితే ఇచ్చారు. అదేంటంటే టెర్రరిస్టులని ఎలానా సరే కూడా అప్పగించమని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల టెర్రరిస్టులని అక్కడ నుంచి తునీషియా దేశానికి తప్పించాలనుకుంటారు. మరియు దీని కారణంగా యుఎస్ కమాండర్ ఎలానా సరే కూడా వీళ్ళని పట్టుకోవాలనుకుంటారు. అయితే వీళ్ళందరూ కలిసి ఒక ఫ్లైట్లో వేరే దేశానికి పారిపోతారు. అయితే ఆ ఫ్లైట్ అనేది ఏ దేశానికి వెళ్తుందనే విషయం మటుకు ఇజ్రాయెల్ గవర్నమెంట్ మరియు మిగిలిన యుఎస్ గవర్నమెంట్కి మటుకు తెలియదు. అయితే కొన్ని రోజులు దాని తర్వాత వాళ్ళకి ఒక విషయం అనేది తెలుస్తుంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి అక్టోబర్ 10వ తారీఖున వీళ్ళు ఎక్కడున్నారో కనిపెడతాం అయితే జరిగింది. మరియు ఈ విషయం అనేది యుఎస్ గవర్నమెంట్కి వాళ్ళు ఇవ్వటం అయితే మొదలు పెడతారు. మరియు పెంటగాన్లో ఉండే వాళ్ళ డిఫెన్స్ డిమాండ్ మొత్తాన్ని యాక్టివేట్ చేయడం అయితే మొదలు పెట్టారు. మరియు ఆపరేషన్ మొత్తాన్ని జరగడానికి యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ సరోటోవా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మరియు దీంతో పాటుగా F-14 ఫ్లైట్స్ మరియు E-2 హాకీ హెలికాప్టర్స్ ని వీళ్ళు నింపడానికి ముందుకు తీసుకొచ్చారు. ప్లాన్ ఏంటంటే నలుగురు టెర్రరిస్టులు ఒక ఫ్లైట్ లో ఎక్కి వాళ్ళు టర్కిష్ గవర్నమెంట్ కి పారిపోతున్నారు. అయితే ఇక్కడ ఈజిప్ట్ గవర్నమెంట్ ఫ్లైట్స్ అనేవి ఇంటర్సెప్ట్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఇజ్రాయెల్ ఒక రేడార్ సిస్టమ్ వాడి వీళ్ళు ఆ ఫ్లైట్ గురించి కనుక్కోవటం అయితే జరిగింది. ఆ ఫ్లైట్ అనేది ఒక బోయింగ్ ఫ్లైట్ మరియు ఆ ఫ్లైట్ నెంబర్ వచ్చేసి 2843 మరియు ఈ ఫ్లైట్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ వాడి వీళ్ళు తెలుసుకోవటం మొదలు పెట్టారు. ఈ లోపల అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్లైట్స్ అనేవి ఆల్రెడీ గాల్లోకి ఎగిరాయి మరియు 4 ఫ్లైట్స్ అనేవి వాళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. మరియు ఈ 4 ఫ్లైట్స్ అనేవి వాళ్ళు వెతికే ఫ్లైట్ అయితే కాదు. దీంతో వాళ్ళు 5వ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళారు. అయితే ఈ 5వ ఫ్లైటే వాళ్ళు వెతుకుతున్న ఫ్లైట్. అయితే అప్పుడు రాత్రి అవటం కారణంగా వీళ్ళు ఫ్లైట్కి ఉండే లైట్స్ మొత్తాన్ని ఆపేశారు. మరియు దీంతో పాటుగా వీళ్ళు ఒక రేడార్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముందుగానే యుఎస్ గవర్నమెంట్ టర్కిష్ గవర్నమెంట్కి ఒక రెస్పాన్స్ అనేది పంపించింది, మీరు ఈ పలానా ఫ్లైట్ అనేది ఇక్కడ ల్యాండ్ చేయనీయకుండా ఆపాలని చెప్తారు. దీంతో వాళ్ళు ల్యాండ్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఆ ఫ్లైట్కి పర్మిషన్ అనేది ఇవ్వరు. అయితే ఆ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్కి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది, దీంతో వాళ్ళు ఆ ఫ్లైట్తో మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ ఫ్లైట్ 4 పక్కల యుఎస్ గవర్నమెంట్ ఫ్లైట్స్ అనేవి ముందుగానే కవర్ చేసి మరియు వాళ్ళు ఎప్పుడైతే లైట్స్ అనేవి వేశారో ఫ్లైట్లో ఉండే వాళ్ళందరూ చూసి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు లైట్స్ అనేవి ముందు నుంచి ఆపేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే ఇటలీ గవర్నమెంట్లో ఉండే ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ల్యాండ్ అవ్వండి, లేకపోతే మేము బాంబ్స్ వేసి మిమ్మల్ని చంపేస్తామన్నారు. అనుకున్నట్టే వాళ్ళు ల్యాండ్ అయ్యారు. మరియు సీల్ టీమ్ 6 అనేది ముందుగానే అక్కడ చేరుకుంది. మరియు ఆ ఫ్లైట్స్ చుట్టుపక్కల మొత్తం సీల్ టీమ్ 6 అనేది ముందుగానే సరౌండింగ్ అయితే మొదలుపెట్టింది. అయితే ఈ విషయం ఇటలీ గవర్నమెంట్కి తెలియడంతో ఇటలీ గవర్నమెంట్ టీం కూడా వాళ్ళందరూ మిలిటరీ యాక్టివేట్ అయింది. మరియు ఇటలీ గవర్నమెంట్ మరియు యుఎస్ గవర్నమెంట్ ఇద్దరి మధ్యలో కొంతసేపటి పాటుగా నెగోషియేషన్ అనేది జరిగింది. దీని తర్వాత ఇటలీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది ఇటలీ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇటలీ గవర్నమెంటే వీళ్ళని అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి కొంతసేపు నెగోషియేషన్ అయితే చేశారు. దీంతో యుఎస్ గవర్నమెంట్ ఒప్పుకొని ఇటలీకి వాళ్ళని అప్పగిచ్చారు. దీంతో ఇటలీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ 4 టెర్రరిస్టులని 4 సంవత్సరాల కంటే ఎక్కువ రోజుల పాటుగా వీళ్ళకి జైలు శిక్ష అనేది వేయటం జరిగింది. అయితే ఇక్కడే యుఎస్ గవర్నమెంట్కి మరియు ఇటలీ గవర్నమెంట్కి మధ్యలో సంబంధాలు అనేది దెబ్బతిన్నాయి. మరియు దీని కారణంగా వీళ్ళకి తర్వాత ఒక విషయం అనేది తెలిసింది. నిజానికి వీళ్ళు హైజాక్ చేయాలి అసలే అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళు పోర్ట్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తుంది ఈ షిప్ అనేది. ఎప్పుడైతే ఈ షిప్ అనేది ఇజ్రాయెల్కి వెళ్ళిందో అక్కడ వీళ్ళందరూ ఆత్మాహుతి దాడి అనేది చేయాలనుకున్నారు. అయితే వీళ్ళు వాళ్ళ బ్యాగ్లో ఉన్న వెపన్స్ అనేది తీసి బయట సెట్ చేసుకున్నప్పుడు లోపలే ఉండే ఒక వ్యక్తి ఎవరైతే క్రూ మెంబరో అతను
వీళ్ళ దగ్గర ఉండే వెపన్స్ అనేది చూస్తారు. దీంతో తప్పనిసరిగా ఏం చేయాలో తెలియకుండా వీళ్ళు ఆ షిప్ అనేది హైజాక్ చేశారు. దీంతో ఈ షిప్ అనేది ఒకటి చేయాలనుకుంటే ఈ టెర్రరిస్టులు ఇంకొకటి చేయటం అయితే జరిగింది. దీని కారణంగానే వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఇజ్రాయెల్కి హానికరంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ దాని నుంచి తప్పించుకుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ టెర్రరిస్టుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.